హలో. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను సక్సెస్ఫుల్గా రాసిన అభ్యర్థులందరికీ అభినందనలు. పాలిటీ పరంగా చూసుకుంటే ప్రశ్నలు చాలా సులభంగా వచ్చాయి అని చెప్పవచ్చు. సీరియస్గా ప్రిపేర్ అయిన ప్రతి అభ్యర్థి ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయి. ఆ ప్రశ్నలు వాటి ఆన్సర్స్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, ఇది ఓటు హక్కుకు సంబంధించి నా ప్రశ్నను చదువుతాను, దాని ఆన్సర్ ఏంటో మనం చూద్దాం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అని పేర్కొనడం జరిగింది. దాంట్లో ఏ అనేది ఇవ్వడం జరిగింది. ఓటు హక్కు వినియోగం ఒక రకమైన భావ ప్రకటన అని భారత సుప్రీంకోర్టు గుర్తించింది. ఇది రైటా రాంగా అనేది అభ్యర్థులకు అవగాహన ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వన్, దాంట్లో బి, ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తుల పూర్వాపరాలను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఇవ్వబడింది అనేది బిగా ఇచ్చారు. దీంట్లో పై వాక్యాలలో ఏది సరైనది, ఏవి సరైనవి అని ప్రశ్న అడగడం జరిగింది. సో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయోజనుడు, ఓటు హక్కు నమోదు చేసుకున్న ప్రతి వయోజనుడు ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు. ఓటు హక్కు అనేది ఒక భావ ప్రకటన స్వేచ్ఛగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా బిలో ఏంటి, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల యొక్క పూర్వాపరాలను తెలుసుకునే హక్కు భారత పౌరులకి అనగా ఓటు వేసే ఓటర్లకి ఉంటుంది అని సుప్రీంకోర్టు 2002 సంవత్సరంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వారి కేసులో స్పష్టంగా పేర్కొన్నారు. తద్వారా ఇది ఎన్నికల వ్యవస్థలలో, ఎన్నికల సంస్కరణలో వచ్చిన మార్పును సూచిస్తుంది. అంటే పోటీ చేసే అభ్యర్థులు, అంటే పార్లమెంట్కి కానీ శాసనసభకు కానీ మరి పోటీ చేసే అభ్యర్థులు తమ యొక్క పూర్తి వివరాలు, అంటే వ్యక్తిగత వివరాలను కూడా అఫిడవిట్ రూపంలో నమోదు చేయాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నది. కనుక దీనికి ఆన్సర్ ఏది నిజం, పై వాటిలో ఏది నిజం అంటే ఏ మరియు బి రెండు నిజం. ఇందులో ఆన్సర్లో డి, ఏ మరియు బి బోత్ ఆర్ ట్రూగా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు ఎలక్ట్రల్ సిస్టమ్ రిఫార్మ్స్, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ గురించి అడిగిన ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి, రాజ్యాంగ సవరణ గురించి, అందులో ముఖ్యంగా 4వ రాజ్యాంగ సవరణ 1955లో చేసిన 4వ రాజ్యాంగ సవరణ గురించి అడిగారు. ఏమని అడిగాడు? రాజ్యాంగ సవరణ చట్టం, 4వ రాజ్యాంగ సవరణ చట్టం 1955 ద్వారా విశిష్ట అధికార పరిధి అనే భావనను ప్రవేశపెట్టబడింది. ఈ భావన కలిగి ఉంది ఏమి అని 4 ఆప్షన్స్ ఏబిసిడిగా ఇవ్వడం జరిగింది. దాంట్లో సరైన సమాధానం ఏమి అని మళ్ళీ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ ఏ చదువుతాం. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఎవరినైనా నిర్బంధించే పోలీస్ అధికారం వివరిస్తుంది. అది పోలీస్ అధికారానికి సంబంధించిన అంశం కాదు 4వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ ప్రజా సంక్షేమ దృష్ట్యా పన్నులను విధించే అధికారం గురించి తెలియజేస్తుంది. ఇది కూడా సరైన ఆన్సర్ కాదు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను తీసుకునే చట్టబద్ధ అధికారం కల్పించింది. ఇది సరైనది. ప్రజాభారాన్ని పంచే చట్టబద్ధ అధికారం అని ఇవ్వడం జరిగింది. కేవలం దీంట్లో ఏది రైట్ అంటే సి మాత్రమే సరైనది ఎంచుకోమన్నారు కనుక సి. ఏంటిది? ప్రజా ప్రయోజనం దృష్ట్యా ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను తీసుకునే చట్టబద్ధ అధికారం అనేది కల్పించడం జరిగింది. ఇది మనకి 4వ రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషన్, ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ గురించి చదువుకోవాలి. దాంట్లో 4th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి, అన్ఎక్స్పెక్టెడ్గా 4th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి మనకి ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఈ క్రింది వాటిలో సమైక్య రాజ్య లక్షణం ఏది అని అడుగుతాడు. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఫెడరల్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆ ఫెడరల్ ఫీచర్ ఏంటి అని అడుగుతాడు. మనకి భారత రాజ్యాంగాన్ని మనం పరిశీలిస్తే మనకి ఫెడరల్ స్టేట్ అని చెప్పలేదు రాజ్యాంగం, అదేవిధంగా యూనిటరీ స్టేట్ అని చెప్పలేదు. ఏమని చెప్తే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఫెడరల్ ఫీచర్స్ అంటే సమైక్య రాజ్య లక్షణాలు ఉన్నాయి. అదేవిధంగా ఏకకేంద్ర రాజ్య లక్షణాలు అంటే యూనియన్
ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇచ్చిన దాంట్లో ఈ క్రింది వాటిలో సమైక్య రాజ్య లక్షణం ఏది అని 4 ఇవ్వడం జరిగింది. ఆ 4 ఏది అని అడగడం జరిగింది. వెరీ సింపుల్గా మనకి దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఎన్నికల సంఘం అంటే మనకి రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థలుగా మనం చెప్పుకుంటాం. ఇది యూనిటరీ ఫీచర్ కిందికి అంటే ఏకకేంద్ర రాజ్య లక్షణం కిందికి వస్తుంది, సమైక్య రాజ్య లక్షణం కాదు. నెక్స్ట్ వచ్చేసేసి పార్లమెంట్ ఆధిక్యత, సుప్రమసీ ఆఫ్ ద పార్లమెంట్ అంటారు. ఇది కూడా మన యూనిటరీ ఫీచర్ కిందికి వస్తుంది కనుక మనకి ఇది ఏకకేంద్ర రాజ్య లక్షణం, సమైక్య రాజ్య లక్షణం ఇది కాదు. నెక్స్ట్ న్యాయశాఖ ఆధిక్యత, ఇది కూడా కాదు. మరి ఆన్సర్ ఏంటంటే డివిజన్ ఆఫ్ పవర్స్, అధికార విభజన. సమైక్య రాజ్య లక్షణాలలో ఒక ముఖ్యమైన లక్షణం అంటే యూనియన్కి మరియు స్టేట్స్కి కాన్స్టిట్యూషన్ పరంగా అధికార విభజన అనేది ఉంటుంది. అది సమైక్య రాజ్య లక్షణంగా చెప్పుకుంటాం. దీనికి ఆన్సర్ వచ్చేసి అధికార విభజన, డివిజన్ ఆఫ్ పవర్ అనేది మనం చెప్పుకుంటాం. మనకి భారత రాజ్యాంగంలో అధికార విభజన అనేది కూడా ఉంది. భారత రాజ్యాంగంలో ఉన్న సమైక్య రాజ్య లక్షణంలో అధికార విభజన అనేది ఒకటిగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించి అంటే ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలకు సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. వెరీ సింపుల్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. రాజ్యాంగ ఆదేశిక నియమాలకు సంబంధించి క్రింద పేర్కొన్న ప్రకరణలో సరైన జతలు ఏవి అని అడిగాను. వెరీ సింపుల్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక ఆర్టికల్ ABCD ఆర్టికల్స్ ఇస్తూ వాటికి మ్యాచెస్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 39A అని ఇచ్చేసి దానికి మ్యాచ్గా ఉచిత న్యాయ సహాయం అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 43A పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ Cలో ప్రకరణ 48A బాలల హక్కుల పరిరక్షణ అని పేర్కొన్నాం. 48A అనేది మనకి అడవులు వన్యప్రాణుల సంరక్షణ గురించి పేర్కొంటుంది. అది బాలల హక్కుల పరిరక్షణ గురించి కాదు. నెక్స్ట్ ఆర్టికల్ 51 అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ అని చెప్తాం. ఇవన్నీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకే. ఇక్కడ ఆర్టికల్ 39A 43A అనేది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ప్రవేశపెట్టారు. అది 39A ఉచిత న్యాయ సహాయం అనేది కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. అదేవిధంగా ప్రకరణ 43A పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం అన్నారు. ఇది కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ప్రవేశపెట్టడం జరిగింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఇది కూడా సరైన ఆన్సరే. నెక్స్ట్ వచ్చేసేసి ప్రకరణ 48A అనేది వన్యప్రాణుల పరిరక్షణ గురించి పేర్కొంటుంది. బాలల హక్కుల పరిరక్షణ గురించి అది పేర్కొనడం లేదు. ఇది ఒకటి తప్పు. అదేవిధంగా 51 అనేది అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ అని పేర్కొంటుంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి A, B మరియు D. ఇది ఆన్సర్ వచ్చేసి 4వ దాంట్లో ఉంది. A, B మరియు Dగా 4వ దాంట్లో ఉంది. C అనేది తప్పు. ఆర్టికల్ 48A అనేది బాలల హక్కుల పరిరక్షణ అనేది తప్పు. అడవులు వన్యప్రాణుల సంరక్షణ గురించి అది పేర్కొంటుంది. ఇది ఆదేశిక సూత్రాలకు సంబంధించి వెరీ సింపుల్ ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూస్తే ఈ క్రింది వాటిలో ఏది రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర? మనకి కేంద్ర ఎన్నికల సంఘం ఉంది, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఉంది. సో ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలను నిర్వహిస్తుంది, కేంద్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలు నిర్వహిస్తుంది అనే అంశాలపైన అభ్యర్థులకు అవగాహన ఉంటే దీనికి ఆన్సర్ చేయడం సులభం అవుతుంది. సో ఈ క్రింది వాటిలో ఏది రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర అని అడుగుతున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ అనేది కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుంది. దీనికి వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించి లోకల్ బాడీస్కి అంటే మున్సిపాలిటీస్కి పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంటుంది. రాజ్యాంగం ప్రకారం ఆ బాధ్యతలు నిర్వహిస్తుంది. రైట్ ఆన్సర్ వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క పాత్రగా మనం చెప్పుకుంటాం. ఇది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసేసి పార్లమెంట్ సభ్యులకు సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటో మనం చూద్దాం.
పార్లమెంటు సభ్యుల ఎన్నికకు సంబంధించిన దిగువ అంశాలను పరిశీలించండి అని చెప్తూ మనకి 4 ఇచ్చాడు. 4 ఏబిసిడీలుగా 4 ఇచ్చాడు. అవి ఏంటో చెప్తాం. అంటే పార్లమెంట్లో మనకి లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. ఆ పార్లమెంట్ ఎన్నికకు సంబంధించిన ఎన్నికకు సంబంధించి దిగువ అంశాలను పరిశీలించమన్నాడు. ఒకసారి వాటిని మనం పరిశీలిద్దాం. ఏలో ఏమి ఇచ్చాడంటే, లోకసభ సభ్యులు ఓటు హక్కు గల వయోజనులచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. ఆర్టికల్ 326 మనకి క్లియర్గా పేర్కొనడం జరిగింది. సో లోక్సభ సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మన ప్రజాప్రతినిధులను, మనం లోక్సభ సభ్యులను మనం ఆయా నియోజకవర్గాల నుంచి మనం లోక్సభకు పంపిస్తాం. ఈ మధ్యనే మనకి 18వ లోక్సభకు ఎన్నికలు జరిగాయి. మన ప్రజాప్రతినిధులను లోక్సభ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. వారిచే ఈరోజు ప్రభుత్వం కూడా ఏర్పాటు కాబోతుంది. నా అది రైట్, ఏ అనేది రైట్. నెక్స్ట్ రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల ఎన్నుకోబడిన శాసనసభ్యులచే దామాషా ప్రాతినిధ్య పద్ధతి ఆధారంగా పరోక్ష విధానంలో ఎన్నుకోబడతారు. ఇది కూడా రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వచ్చి ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన కొంతమంది వ్యక్తులను ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యులకు నియమిస్తారు అన్నాడు. ప్రధానమంత్రి అనే పదాన్ని ఉపయోగించారు. మనకి రాజ్యసభ సభ్యులను 12 మంది సభ్యులను రాష్ట్రపతి గారు రాజ్యసభకు నియమిస్తారు. 12 మందిని రాజ్యసభకు నియమిస్తారు. ఏ రంగాలకు చెందిన 4 రంగాలకు చెందిన వ్యక్తులను, అదేంటి, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్స్ అండ్ సోషల్ సర్వీస్, అంటే సాహిత్యం, కళలు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మరియు సామాజిక సేవా రంగానికి చెందిన విశేషమైన సేవను ప్రతిభను కనబరిచిన వ్యక్తులు, సమాజానికి విశేషమైన సేవలు చేసిన వ్యక్తులను ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకే రాష్ట్రపతి నియమిస్తారు. కానీ ప్రధానమంత్రి నియమించడం అనేది జరగదు. ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకే రాష్ట్రపతి గారు ఆ పవర్ని ఎక్సర్సైజ్ చేస్తారు, నియమిస్తారు. కానీ రాజ్యాంగం ప్రకారం మనకు రాష్ట్రపతి నియమిస్తారు అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన కొంతమంది వ్యక్తులను ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యులుగా నియమిస్తారు అనేది తప్పు అంశము. నెక్స్ట్ వచ్చేసేసి డి వచ్చేసేసి రాజ్యసభ సభ్యులను ప్రతి రాష్ట్రానికి దాని భౌగోళిక ప్రాంతం ఆధారంగా కేటాయించబడతారు అని పేర్కొన్నారు. మనకి ఆర్టికల్ 80లో మనకు స్పష్టంగా పేర్కొనడానికి రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం గురించి మనకి అది భౌగోళిక జియోగ్రఫికల్ ఏరియా పరంగా కాదు, జనాభా ప్రాతిపాదికగా పాపులేషన్ వైజ్గా, పాపులేషన్ కేటగిరీగా రాజ్యసభ సభ్యులకు, అంటే రాజ్యసభ సభ్యులు ప్రతి రాష్ట్రానికి దాని భౌగోళిక ప్రాంతం ఆధారంగా కేటాయించబడతారు అనేది తప్పు. మరి దేని ఆధారంగా కేటాయించబడతారు? జనాభా ప్రాతిపదికంగా కేటాయించబడతారు. సో ఇచ్చిన దాంట్లో మనకు సి మరియు డి అనేది 2 తప్పు కనుక ఏది ఆన్సర్ అంటే ఏ మరియు బి మాత్రమే, 2 మాత్రమే రైటు. అనగా లోక్సభ సభ్యులు ఓటు హక్కు గల వయోజనులను ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. నెక్స్ట్ రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల ఎన్నుకోబడిన శాసనసభ్యులు దామాష ప్రాతినిధ్య పద్ధతి ఆధారంగా పరోక్ష విధానంలో ఎన్నుకోబడతారు. ఇది రైటు. అదేవిధంగా ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన కొంతమంది వ్యక్తులను ప్రధానమంత్రి రాజ్యసభకు సభ్యులను నియమిస్తారు అనేది తప్పు, రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ వచ్చేసేసి రాజ్యసభ సభ్యులను ప్రతి రాష్ట్రానికి దాని భౌగోళిక ప్రాంతం ఆధారంగా, భౌగోళిక ప్రాంతం కాదు, తప్పు. మరి దేని ఆధారంగా అంటే జనాభా ప్రాతిపదికంగా ఆధారంగా కేటాయించబడతారు. ఇది రైట్ ఆన్సర్. ఏ మరియు బి మాత్రమే రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలిస్తే దేనికి సంబంధించిందో మనం చూద్దాం. ఆర్టికల్స్కి సంబంధించి అడగడం జరిగింది. ఆర్టికల్స్కి సంబంధించి ముఖ్యంగా మనకి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ ఇచ్చాడు. వాటిని లిస్ట్ ఏ, లిస్ట్ 2 మనకు ఇవ్వడం జరిగింది. ప్రకరణ ఇచ్చాడు, ఇటు వివరణ ఇచ్చాడు. అది ప్రకరణలు ఏమేమి ఇచ్చాడు? ఏలో ఏబిసిడిలో ఏమి ఇచ్చాడు? 14వ ప్రకరణ ఇచ్చారు, 16వ ప్రకరణ, 17వ ప్రకరణ, 18వ ప్రకరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు అంటరానితన నిషేధం, ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు, చట్టం దృష్టిలో అందరూ సమానం, బిరుదుల రద్దు అని ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్ ప్రశ్నగా దీన్ని చెప్పుకోవచ్చు. ప్రతి అభ్యర్థి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు. ప్రకరణ 14 ఏమని చెప్తుంది? చట్టం దృష్టిలో అందరూ సమానమే.
అని పేర్కొంటుంది. సో మనకి ఏ అనేది థర్డ్గా మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రకరణ 16 అనేది ఆర్టికల్ 16 దేని చేయదు? ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు. ప్రభుత్వ ఉద్యోగాలు సమాన. సో మనకు 2 ఏ అనేది సెకండ్ వన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రకరణ 17 అనేది అంటరానితన నిషేధంగా, అంటే సి అనేది 1గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రకరణ 18 అనేది బిరుదుల రద్దుగా చెప్పుకోవచ్చు. సో దీనికి వచ్చేసేసి ప్రకరణ 14 అనేది మనకేంటి, చట్టం దృష్టిలో అందరూ సమానులే. ఏ అనేది థర్డ్. ప్రకరణ 16 అనేది 2తో ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు, బి అనేది 2. ప్రకరణ 17 అనేది అంటరానితన నిషేధం అనగా సి అనేది 1. ప్రకరణ 18 అనేది బిరుదుల రద్దు అనగా డి అనేది 4గా చెప్పుకోవచ్చు. సో ఇచ్చిన దాంట్లో ఏ 3, బి 2, సి 1, డి 4గా చెప్పుకోవచ్చు. ఇది మనకి ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన మరొక ప్రశ్నగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకరణకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. రాజ్యాంగ సవరణ విధానం అంటే పార్లమెంటుకు భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని కల్పిస్తూ ఆ ప్రొసీజర్ని కూడా పేర్కొన్న ఆర్టికల్ 368 గురించి ప్రశ్న అడగడం జరిగింది. ఆర్టికల్ 368 అనేది ఏం పేర్కొంటుందో అనే అంశం పైన రాజ్యాంగ సవరణ పద్ధతి, రాజ్యాంగ సవరణ విధానం గురించి అభ్యర్థులు స్పష్టంగా చదువుకుంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయడం సులభం అవుతుంది. దాంట్లో ఆర్టికల్ 368కి సంబంధించి ఈ కింది వాటిని పరిశీలించండి అని అన్నాడు. దాంట్లో ఏబిసిడిగా ఇవ్వడం జరిగింది. మనం వాటిని పరిశీలిద్దాం. ఫస్ట్ ఏమని, ఇది రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తుంది. అవును, మనకి గోలక్నాథ్ కేసులో ఏం చెప్పింది, కేశవానంద భారతి కేసులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు అనే అంశాలను కూడా మనం ప్రాథమిక హక్కులు అనే టాపిక్లో చదువుకుంటారు. కనుక దీంట్లో ఇది రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తుంది. ఇది సరైనదా కాదా అంటే ఇది సరైనదే. ఏ ఇస్ ద రైట్. అదేవిధంగా 2/3 సభ్యుల ఆమోదంతో రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారం కల్పిస్తుంది. 2/3 మెజార్టీ అని చెప్తుంది. అంతేకాదు ఆర్టికల్ 368లో టూ మెజార్టీ ప్రొసీజర్స్ని చెప్పారు. 2/3 మెజార్టీ అని చెప్పారు. అంతేకాకుండా 2/3 ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్, అంటే 2/3 మెజార్టీ, ప్రత్యేకమైన మెజార్టీ. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న సగానికన్నా ఎక్కువ రాష్ట్రాల యొక్క సాధారణ మెజార్టీతో ఆమోదిస్తేనే ఆ రాజ్యాంగ సవరణ ప్రక్రియ పరిసమాప్తంగా అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకటి చెప్తున్నాడు, అంటే 2/3 అనేది ఆర్టికల్ 368లో ఉందా లేదా అనే అంశం పైన అభ్యర్థులకు అవగాహన ఉండాలి. ఆర్టికల్ 368లో 2/3 సభ్యుల ఆమోదంతో రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారం కల్పిస్తుంది. అవును, కల్పిస్తుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 368 ప్రకారం 2/3 లోక్సభ విడిగా సపరేట్గా, అదేవిధంగా రాజ్యసభ సపరేట్గా 2/3 మెజార్టీతో, ప్రత్యేక మెజార్టీతో ఆమోదిస్తే అది ఆమోదం పొందినట్టుగా. అప్పుడు దానిపైన రాష్ట్రపతి సంతకం చేస్తే అది చట్టంగా రూపొందుతుంది. రాజ్యాంగ సవరణ జరిగినట్టుగా భావించడానికి అవకాశం ఉంటుంది. ఇది రైట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్, దాంట్లో సి అంటే ఏమని చెప్పినా, ప్రాథమిక హక్కులను సవరించడానికి పార్లమెంటుకు అధికారాన్ని కల్పించదు అని అంటున్నాడు. కల్పించదు అంటున్నాడు అంటే ఫండమెంటల్ రైట్స్ని పార్లమెంటు సవరించే అధికారం లేదు అని అంటున్నాడు. మరి ఆ అధికారం పార్లమెంటుకు ఉందా అంటే ఉంది. ఏ కేసు ద్వారా వచ్చింది? 1973లో అతి పాపులర్ కేసుగా, ముఖ్యమైన పాపులర్ కేసుగా చెప్పుకోవాలి, కేశవానంద భారతి కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భారత పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం భారత రాజ్యాంగం కల్పించింది అని చెప్తున్నారు. అంటే పార్లమెంటు ఏంటి, ప్రాథమిక హక్కులను సవరించవచ్చు. కానీ కేశవానంద భారత్ కేసులో ఏమని చెప్తే, మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా మౌలిక స్వరూపాన్ని మాత్రం సవరించరాదు అని పేర్కొనడం జరిగింది. మౌలిక స్వరూపాన్ని సవరించరాదు అని పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా మనకి ప్రశ్నలు ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే ఏంటి, అది ప్రాథమిక హక్కులను సవరించడానికి పార్లమెంటుకి అధికారం కల్పించదు అన్నాడు. ఇది తప్పు, కల్పిస్తుంది. అదేవిధంగా మనం విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మనం ఈ మధ్యనే మనం చేసుకున్నాం. 21A ఆర్టికల్ మనం ప్రవేశపెట్టాం. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి కూడా తొలగించడం జరిగింది. అని పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉంది అని దీన్ని బట్టి అర్థమవుతుంది. సో సి అనేది తప్పు. నెక్స్ట్ డి వచ్చి, రాజ్యాంగ మౌలిక నిర్మాణం తప్ప
ఇతర ఏ అంశాలను సవరించడానికి ఇది పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తుంది. రాజ్యాంగ మౌలిక నిర్మాణం తప్ప ఇతర ఏ అంశాలను సవరించడానికి ఇది పార్లమెంటుకు అధికారాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నది. అతి పెద్ద లార్జెస్ట్ బెంచ్గా ఇప్పటి వరకు మనం చెప్పుకుంటాం. బేసిక్ స్ట్రక్చర్ థియరీగా చెప్పుకుంటాం. మౌలిక స్వరూప సిద్ధాంతం అంటారు. పార్లమెంట్ అదే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా కాకుండా మిగతా రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు అని పేర్కొంటుంది. సో రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని తప్ప ఇతర ఏ అంశాలనైనా సవరించడానికి ఇది పార్లమెంట్కు అధికారాన్ని ఇస్తుంది. ఇది కూడా రైట్. మనకు ఇచ్చిన అంశాలలో ఓన్లీ సి అనేది తప్పు, ఏబిడి అనేది రైట్. కనుక మనకి ఆన్సర్ వచ్చి ఏబిడి. రెండో దాంట్లో మనకు ఏబిడిగా అది ఉంది. అది రైట్గా జవాబుగా మనం చెప్పుకుంటాం. అది రైట్ జవాబుగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ప్రశ్నను మనం చూద్దాం. నెక్స్ట్ ప్రశ్నను చూస్తే ఏ ప్రశ్న ఇచ్చారు అంటే నెక్స్ట్ ప్రశ్న నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ అధికరణం ఏ ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల పరిరక్షణకు సంబంధించినది కాదు అని అంటున్నాడు. ఈ క్రింది వాటిలో ఏ అధికారణం షెడ్యూల్డ్ కులాల పరిరక్షణకు సంబంధించింది. ఇక్కడ ప్రింటింగ్ సరిగా రాలేదు నాన్న. ఈ క్రింది వాటిలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అధికరణ 15 గురించి ఈ క్రింది వాటిలో ఏ వాక్యాలు సరైనవి అని అంటున్నాడు. ఈ క్రింది వాటిలో అధికరణ 15 గురించి ఈ క్రింది వాటిలో ఏ వాక్యాలు సరైనది కాదు, సరైనది లేదా సరైనవి ఏవి అని క్వశ్చన్ మార్క్ అడగడం జరిగింది. నా మనం ఆర్టికల్ 15 ఫండమెంటల్ రైట్స్లోని ఆర్టికల్ 15 గురించి స్పష్టంగా సబ్ క్లాసెస్గా 15A క్లాస్ 15 క్లాస్ 2 ఈ విధంగా చదువుకుంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయడం సులభం అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఏలో ఏమి ఇచ్చాడంటే ప్రభుత్వం పౌరుల పట్ల మత, వర్ణ, కుల, లింగ, పుట్టిన ప్రదేశాల లేదా వాటిలో దేని ఆధారంగానైనా ఎలాంటి వివక్ష చూపరాదు అని పేర్కొంటుంది. ఇది సరైనదా కాదా? ఎస్, ఇది సరైనదే. నెక్స్ట్ బి, ప్రభుత్వం స్త్రీలకు మరియు పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించడానికి ఈ అధికారం నిరోధించదు. అవును, ఇది కూడా 15 క్లాస్ 2లో మనకు స్పష్టంగా పేర్కొన్నాడు. ఇది మరి వివక్షగా కనిపిస్తుంది. అంటే ఏంటి, ఏమని చెప్తుంది ముందు? కులం చేత కానీ, మతం చేత కానీ, వర్ణం చేత కానీ, లింగం చేత కానీ, పుట్టిన ప్రదేశాల ఆధారంగా వివక్షత చూపరాదు. మరి కొన్ని సందర్భాల్లో స్త్రీలకు మరి పిల్లలకు ప్రత్యేక వసతులు సౌకర్యాలు కల్పిస్తారు. అంటే లింగభేదం సూచించినట్టే కదా. అంటే ఇది దీనికి మినహాయింపు అని పేర్కొంటుంది ఆర్టికల్ 15లో. అంటే భారతదేశంలో రక్షిత వివక్షత అనేది ఉంది, వివక్షత ఉంది. అది ప్రొటెక్టెడ్ డిస్క్రిమినేషన్గా ఉంది, అంటే రక్షిత వివక్షతగా ఉంది కనుక మనం చెప్పుకోవచ్చు. సో అది ఇది కూడా బి కూడా కరెక్టే. నెక్స్ట్ దీంట్లో చట్టం ముందు సమానత్వం సి అని ఇచ్చాడు. సో ఈ ఇచ్చిన దాంట్లో ఏ మరియు బి రెండు కూడా ఆర్టికల్ 15 కిందికి వస్తాయి. ఏంటది? ప్రభుత్వం పౌరుల పట్ల మత, వర్ణ, కుల, లింగ, పుట్టిన ప్రదేశాల లేదా వాటిలో దేని ఆధారంగా ఎలాంటి వివక్ష చూపరాదు అనేది ఆర్టికల్ 15లో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం స్త్రీలకు మరియు పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించడాన్ని ఈ అధికారం నిరోధించదు. ఉదాహరణకి ఫ్యాక్టరీలలో చూస్తే గనుల చట్టం ప్రకారం స్త్రీలకు ప్రత్యేకమైన సౌకర్యాలు, వసతులు కల్పించాలి. వారికి ప్రత్యేకమైన విడిది గదులను, విశ్రాంతి గదులను, అదేవిధంగా చంటి పిల్లలతో ఉన్న మహిళలు పనిచేస్తుంటే ఆ చంటి పిల్లలు కూడా ప్రత్యేకమైన సౌకర్యాలు అక్కడ కల్పించమని, వాళ్ళ సంరక్షణకు కల్పించమని ఆదేశిస్తుంది. కనుక ఇది ఏ మరియు బి రెండు మాత్రమే సరైనగా మనం చెప్పుకోవచ్చు. Right. I wish you all the best.